Hi guys, welcome to Cricket Venkatesh. ఈ సాటర్డే రోజున డబుల్ హెడర్లో ఫస్ట్ మ్యాచ్ డే మ్యాచ్ దట్ ఈస్ బిట్వీన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ వేదిక ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టం, కానీ ఒకటి మాత్రం చెప్పచ్చు, పరుగులు వరదలై పారుతాయి. ఎందుకంటే ఈ గ్రౌండ్ సైజ్ చిన్నది, బౌండరీస్ చిన్న బౌండరీస్. అండ్ ఇక్కడ ఈ సీజన్లో 2 మ్యాచ్లు జరిగితే ఇప్పటి వరకు 2 మ్యాచ్లో కూడా బోల్డ్ అని రన్స్ వచ్చాయి. సో యావరేజ్ స్కోర్ 2 మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఈస్ 245 ఇన్ ది 2 మ్యాచెస్. ఓవరాల్గా అక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 164 ఉంది. కానీ ఈ సీజన్లో మాత్రం చాలా చాలా ఫ్లాట్ పిచెస్ మనం చూసాం 2 మ్యాచ్లో కూడా. సో అక్కడ వచ్చిన మినిమం స్కోర్ 199. ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 266 చేస్తే దానికి జవాబుగా హోస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ 199 చేశారు. సెకండ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 224 చేస్తే దానికి జవాబుగా గుజరాత్ టైటన్స్ వాళ్ళు 220 చేశారు. జస్ట్ 4 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో ప్రతి టీం కూడా ఇక్కడ పరుగులు విపరీతంగా చేయడం అనేది, ఆ జోర్ అనేది, రన్ ఫెస్ట్ అనేది మనం చూస్తాం. సో అదే రన్ ఫెస్ట్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసి, పర్టికులర్లీ ఇట్ ఇస్ డే మ్యాచ్, చాలా వేడిగా ఉంటుంది. అలాగే కాంటెస్ట్ కూడా చాలా వేడిగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఇంతవరకు ఈ 2 టీమ్స్ మధ్య మనం కాంటెస్ట్ చూస్తే ఏంటంటే, ఎక్కువసార్లు ముంబై గెలిచింది 19 టైమ్స్, 5 టైమ్స్ మాత్రమే, 15 టైమ్స్ మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. అండ్ ఇక్కడ ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్లో ఈ 2 టీమ్స్ మధ్య 11 మ్యాచెస్ జరిగింది. దాంట్లో ఢిల్లీకి స్లైట్ ఎడ్జ్ ఉంది. 6 మ్యాచెస్ ఢిల్లీ గెలిస్తే 5 టైమ్స్ ముంబై గెలిచింది. ఈ సీజన్లో ఆల్రెడీ టీమ్స్ 2 ఒకసారి ఆడాయి. అది వాంకడే స్టేడియంలో జరిగింది. అప్పుడు ముంబై ఇండియన్స్ 239 అంతా చేశారు. షెపర్డ్ లాస్ట్లో బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో అప్పుడు ఆ మ్యాచ్లో ఢిల్లీ 200 చేసినా కూడా ముంబైనే గెలిచింది. సో ముంబైకి ఎడ్జ్ కనిపించింది ఈ సీజన్లో ఆడిన మ్యాచ్లో. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి హోమ్ అడ్వాంటేజ్ పెద్దగా లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు మొత్తం 79 మ్యాచెస్ ఆడితే దాంట్లో 33 గెలిచారు, 44 ఓడిపోయారు. సో ఆల్మోస్ట్ 60% వాళ్ళకి లాసెస్ ఉన్నాయి అట్ ఢిల్లీ వాళ్ళ హోమ్ గ్రౌండ్. సో అది గ్రౌండ్ రియాలిటీకి సంబంధించిన న్యూస్. 2 టీమ్స్లో ఏమైనా మార్పులు ఉంటాయా? ఢిల్లీ క్యాపిటల్స్కి ఇంకా వార్నర్ అండ్ ఇషాంత్ శర్మ అవైలబుల్గా ఉన్నట్టుగా లేరు. అందుకని లాస్ట్ మ్యాచ్లో వెళ్ళిన టీంతోనే వాళ్ళు ఆడే అవకాశం. షై హోప్ మైట్ కంటిన్యూ ఇన్ ద టీమ్. అలాగే మరి హెన్రిక్ నోకియా వన్స్ అగైన్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. మరొకసారి లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక ఓవర్లో విపరీతమైన రన్స్ ఇవ్వడం అనేది 3వ మాత్రం అతని నుంచి లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం. హెన్రిక్ నోకియాను రీప్లేస్ చేసి జై రిచర్డ్సన్ తీసుకొస్తారనేది చూడాలి. అదొక మార్పు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రసిక్ సలాం ధర్ హస్ డన్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ అండ్ హీ ఈస్ లైక్లీ టు కంటిన్యూ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇషాంత్ శర్మ. ముంబై టీంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో నెహాల్ వదేరా ఆడాడు, మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఫస్ట్ మ్యాచ్లోనే. అండ్ దే మైట్ కంటిన్యూ విత్ ది సేమ్ లైనప్. తుషారాకి మరొక ఛాన్స్ ఇస్తారు. తుషారా అంత ఇంప్రెసివ్ కాదు లాస్ట్ మ్యాచ్లో, బట్ హీ నీడ్స్ 1 more ఛాన్స్. సో అది టీమ్ న్యూస్ సంబంధించింది. బుమ్రాకి రిషబ్ పంత్కి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డు. బుమ్రా రిషబ్ పంత్ని 6 సార్లు అవుట్ చేశారు. సో ఇది చాలా కీ బ్యాటిల్. బుమ్రా యూజువలీ డెత్లో 2 ఓవర్ బౌలింగ్ వేస్తాడు. ఆ డెత్లో రెచ్చిపోయి 240, 250 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ వర్సెస్ బుమ్రా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉంటుంది. అలాగే ఢిల్లీ టీంలో మరొక ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ ఉన్నాడు, డిస్ట్రక్టివ్ టు ద కోర్, జేక్ ఫ్రేజర్ మెగ్గర్డ్. అతనైతే రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఉన్న కాసేపైన కొన్ని 2 చిన్న ఇన్నింగ్స్ ఆడాడు, 2 50s చేశాడు. కానీ అన్నింటిలో కూడా ఆ అగ్రెషన్ ఎక్కడ తగ్గని పరిస్థితి మనం చూసాం. సో బుమ్రా వర్సెస్ మెగ్గర్ కూడా చాలా ఇంప్రెసివ్ బ్యాటిల్ ఉండిపోతుంది. సో అందరి మీద బౌలర్ రన్స్ చేస్తున్న ఈ కుర్రాడు, 22 ఏళ్ళ కుర్రాడు బుమ్రాకి అగేన్స్ట్గా, బుమ్రాకి హ్యాస్ గాట్ ఎ బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్. అతని దగ్గర స్లోయర్ బాల్ ఉంది, బౌన్సర్ ఉంది, యార్కర్ ఉంది, అండ్ అన్నీ కూడా చాలా చాలా పిన్ పాయింట్ యాక్యురేట్గా ఉంటాయి. అతను వన్స్ హీ డిసైడ్స్ టు ఎగ్జిక్యూట్ వన్ ప్లాన్, హీ ఎగ్జిక్యూట్స్ ఇట్ పర్ఫెక్ట్లీ. సో అనుకున్న ప్లాన్ ప్రకారం బౌలింగ్ వేయగల యాక్యురసీ కూడా ఉంది. మిగతా వాళ్ళు అనుకుంటారు యార్కర్ వేయాలనుకుంటారు, అది ఫుల్ టాస్ పడుతుంది, అది 6కి వెళ్తుంది. సో వైడ్ యార్కర్ వేయాలంటే అది వైడ్ వెళ్ళిపోతుంది. సో ఇలా కాకుండా బుమ్రా
తను అనుకున్న చోట బాల్ని ల్యాండ్ చేయగల, అనుకున్న లెంత్లో లైన్లో ల్యాండ్ చేయగల ఎబిలిటీ ఉన్న బౌలర్ కాబట్టి మెక్గర్ట్ వర్సెస్ బుమ్రా, పంత్ వర్సెస్ బుమ్రా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే కుల్దీప్ యాదవ్ ఉన్నాడు అవతల టీంలో, ఢిల్లీ టీంలో. సో ది బెస్ట్ పేసర్ ఆన్ వ్యూ ఇన్ దిస్ సీజన్ అండ్ ది బెస్ట్ స్పిన్నర్ ఆన్ వ్యూ ఇన్ దిస్ సీజన్ కుల్దీప్ యాదవ్ అండ్ బుమ్రా ఇద్దరు కూడా మ్యాచ్లో ఆడుకుంటున్నారు. అలాగే కుల్దీప్ యాదవ్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్. సో కుల్దీప్ వర్సెస్ సూర్యకుమార్ వాళ్ళిద్దరు, మరి సూర్యకుమార్ కెన్ యాక్సెస్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది గ్రౌండ్ తనకున్న రేంజ్ ఆఫ్ షాట్స్తో. మరి కుల్దీప్ అగేన్స్ట్గా అతను ఎలా ఆడతారు. అలాగే రోహిత్ శర్మ వర్సెస్ కుల్దీప్, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ మనం చూడబోతున్నాం. సో 2 టాప్ క్లాస్ బ్యాటింగ్ సైడ్స్ విత్ 2 టాప్ క్లాస్ బౌలర్స్ ఇన్ దేర్ ర్యాంక్స్. సో చాలా హై క్వాలిటీ అండ్ హై యాక్టైన్ బ్యాటిల్ మనం చూసే అవకాశం ఉంది. బుమ్రాకి పృథ్వీ షాకి అగేన్స్ట్ కూడా మంచి రికార్డు ఉంది. 2 సార్లు అతను అవుట్ చేశారు 16 బాల్స్లో. అండ్ అక్షర్ పటేల్ని కూడా బుమ్రా 3 సార్లు అవుట్ చేశారు. సో బుమ్రాకి చాలామంది ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్కి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది. అక్షర్ పటేల్కి రోహిత్ శర్మకి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది. 3 times రోహిత్ని అతను అవుట్ చేశారు. రోహిత్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్కి ఈ సీజన్లో కొద్దిగా అవుట్ అవడం కూడా మనం చూసాం. ఈవెన్ సూర్యకుమార్ స్ట్రగుల్స్ అగేన్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. అతను ఎక్కడైనా వీక్నెస్ ఉందంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆడడంలో కొద్దిగా ఇబ్బంది పడతారు సూర్యకుమార్ యాదవ్. సో అది పరిస్థితి. హార్దిక్ పాండ్యా మీద ఫోకస్ ఉంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ టీమ్ అనౌన్స్మెంట్ దగ్గరికి వస్తుంది. న్యాయంగా అయితే హార్దిక్ పాండ్యా ఒక సర్టనిటీగా ఉండాలి. ఖచ్చితంగా ఉండే వాళ్ళలో పేర్లు ముందే రాసుకుని 5-6 పేర్లు హార్దిక్ పాండ్యా కూడా ఉండాలి. కానీ ఈ సీజన్లో అతని ఫామ్, పర్టికులర్ ఐపీఎల్ ఫామ్ చాలా దారుణంగా ఉంది. 151 రన్స్ మాత్రం చేశాడు, 21 యావరేజ్, స్ట్రైక్ రేట్ 142 ఉంది. అలాగే బౌలింగ్ విషయంలో చేసిన బౌలింగ్ తక్కువ, 4 వికెట్లు వచ్చాయి. కానీ ఎకానమీ చాలా ఆందోళనకరంగా 10.94 ఉంది. అయితే నన్ను అడిగితే హార్దిక్ పాండ్యా నీడ్ నాట్ బి సెలెక్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఐపీఎల్ ఫామ్. అతనుకున్న ఎబిలిటీ టు గివ్ యూ ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్ అండ్ ఆల్సో బ్యాట్ వెల్. ఒక జెన్యూన్ ఆల్రౌండర్గా ఐ విల్ వాక్ ఇన్ టు ద సైడ్. కానీ ఆల్రెడీ సంజయ్ మంజ్రేకర్ లాంటి వాళ్ళు చెప్పిన టీంలో హార్దిక్ పాండ్యా పేరు లేదు. ఐ థింక్ ఇంకా 2-3, ఐ డోంట్ రిమెంబర్ ది నేమ్స్, వాళ్ళ టీంలో కూడా హార్దిక్ పాండ్యా పేరు లేనే లేదు. సో దే ఆర్ గోయింగ్ విత్ సంబడి లైక్ శివం దుబే. బట్ శివం దుబే యూ కెన్ నెవర్ యూ గివ్ యూ 4 hours ఫుల్ కోట ఇచ్చే పరిస్థితి ఉండదు. బట్ అదే దెర్ ఆర్ డిఫరెంట్ వెర్షన్స్ గోయింగ్ ఆన్. బట్ హార్దిక్ పాండ్యా అయితే నేనైతే సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా టీంలో ఉంటాడు. అండ్ ఐఎమ్ 100% షూర్ హార్దిక్ పాండ్యా విల్ బి గోయింగ్ టు యుఎస్ అండ్ వెస్ట్ ఇండీస్ విత్ ద టీమ్. కానీ అతను మాత్రం తన ఫామ్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ రైట్ టైం. ఇప్పటికైనా సెలెక్టర్స్కి ఎలాంటి ఎంబరాస్మెంట్ లేకుండా అతను షుడ్ కమ్ బ్యాక్ టు ఫామ్. సో మరి ఎవరు గెలుస్తారు ఈరోజు మ్యాచ్లో చెప్పడం చాలా చాలా కష్టం. 2 టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్స్ ఉన్నాయి. అండ్ 2 టీమ్స్గా ఈ 2 points వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముంబై ఇప్పుడు 9th place పడిపోయింది. ఎప్పుడైతే నిన్న ఒక అద్భుతమైన చేస్తో పంజాబ్ ఒక 2 points సాధించిందో, దే హావ్ గాన్ అప్ టు ది 8th place డిస్ప్లేసింగ్ ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ ఇప్పుడు 9th place పడిపోయారు. 8 matchesలో 3 wins మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ గెలవడం వాళ్ళకి చాలా చాలా అవసరం. ఢిల్లీ క్యాపిటల్స్ 5th placeలో ఉన్నారు. వాళ్ళు 6th placeలో ఉన్నారు. 6th or 5th placeలో ఉన్నారు. వాళ్ళు కూడా బాటమ్ హాఫ్లోనే ఉన్నారు. సో వాళ్ళకి కూడా చాలా అవసరం. 9 matchesలో 8 points ఉన్నాయి. 9 matchesలో ముంబై కంటే ఒక మ్యాచ్ ఎక్కువ ఆడారు. 9 matchesలో 8 points ఉన్నాయి. ఆఫ్ లేట్ దే హ్యావ్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బాగా రికవర్ అయ్యారు మొదట్లో వరుస ఓటముల తర్వాత. అండ్ దే ఆర్ నౌ లుకింగ్ వెరీ గుడ్. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. విత్ రిషబ్ పంత్ ఈజ్ గ్రేట్ ఫామ్. రిషబ్ పంత్ ఆల్మోస్ట్ తన T20 వరల్డ్ కప్ ప్లేస్ని ఖాయం చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో వేసిన 88లో. సో రిషబ్ పంత్ ఇన్ గ్రేట్ ఫామ్. అతను ఆడుతున్న తీరు, ది కైండ్ ఆఫ్ షాట్స్ దట్ హ్యాస్ ప్లేడ్, ఆ ఫినిషింగ్ టచ్ అతను ఇస్తున్నది, ఇదంతా చూస్తున్నట్టు ది వే హీ హాస్ బీన్ లీడింగ్ ద సైడ్. సో ఏ విధంగా కీపింగ్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. కీపింగ్ కూడా ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సో రిషబ్ పంత్ కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ టు సిమెంట్ హిస్ ప్లేస్ ఇన్ ద T20 వరల్డ్ కప్ స్క్వాడ్, ఫస్ట్ చాయిస్ కీపర్గా. సో ఏ రకంగా చూసినా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఈ మ్యాచ్లో ఢిల్లీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ముంబైకి ఉన్న ఆ బ్యాటింగ్ బలం ఆధారంగా విత్ బుమ్రా ఇన్ ద సైడ్,
ముంబైకి చిన్నపాటి అడ్వాంటేజ్ 51-49 అని అనుకుంటున్నాను. చిన్న అడ్వాంటేజ్ నాకు ముంబైకి కనిపిస్తుంది. బట్ ఢిల్లీ ఈజ్ వెరీ వెరీ ఇంప్రూవింగ్ సైడ్. సో వాళ్ళు ముంబైని సర్ప్రైజ్ చేసి 2 పాయింట్స్ తన ఖాతాలో వేసుకుని 10 పాయింట్స్ బ్రాకెట్లోకి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. వికెట్ కీపర్స్ నా టీంలో రిషబ్ పంత్ అండ్ ఇషాన్ కిషన్ గొప్ప ఫామ్లో లేడు ఆఫ్ లైట్, బట్ వీ నో దట్ ఈ పిచ్ మీద అతనికి సూట్ అయ్యే అవకాశం ఉంది. బ్యాటర్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వఢేరా, బెంగర్క్, తిలక్ వర్మ అండ్ ట్రిస్టన్ స్టబ్స్. ఆల్రౌండర్ అక్షర్ పటేల్. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా అండ్ కుల్దీప్ యాదవ్. సో ఇద్దరు బౌలర్స్ ఈ బ్యాటింగ్ పిచ్ పైన ఎలా బౌలింగ్ చేస్తారని చూడాలి. బుమ్రా ఎలాంటి పిచ్ మీదైనా మంచి ఎకానమీతో బౌలింగ్ చేయడం, వికెట్ తీయడం అని చూసాం. అండ్ సేమ్ అప్లైస్ టు కుల్దీప్ యాదవ్. సో వీళ్ళిద్దరూ ఈ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ పైన ఎలా బౌలింగ్ చేస్తారని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ టీంకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బిగ్ స్కోర్ డ్యూ ఉంది. ఒక మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నారు, ఒక మ్యాచ్లో క్లిక్ అవుతున్నారు, కాబట్టి ఇది క్లిక్ కావాల్సిన మ్యాచ్ అతనికి. అండ్ రిషబ్ పంత్ ఈజ్ మై వైస్ కెప్టెన్. అండ్ ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు కామెంట్స్లో ఇస్తాను. టాప్ కామెంట్, పిన్ కామెంట్గా ఉంటుంది. అండ్ టాస్ తర్వాత నా అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 కోసం ఆ ఛానల్ విజిట్ చేయండి. సో లాట్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. సో ఈ సండే రోజు అందరికీ హాలిడే కాబట్టి ఎక్కడికి వెళ్ళదు. మీరు మధ్యాహ్నం ఇలాంటి ప్లాన్స్ పెట్టుకోవద్దు. మధ్యాహ్నం 3:30కి ఈ మ్యాచ్ ఖచ్చితంగా చూడండి. రిషబ్ పంత్ వర్సెస్ హార్దిక్ పాండ్యా అండ్ రోహిత్ శర్మ, అలా మంచి మంచి స్టార్స్ ఉన్నారు. బుమ్రా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చూడాలి. బ్యాటింగ్ విషయంలోనే మనం ఇది ఎక్కడ పరుగులు ఇంత ఇప్పుడు 4s and 6s, T20 క్రికెట్ ఈజ్ ఆల్ అబౌట్ 4s and 6s. కానీ మరీ ఇంత బ్యాటింగ్కి అనుకూలంగా ఉండడం అనేది తట్టుకోలేకపోతుంది. నిన్నట్లాగా మళ్ళీ ఆ పెద్ద స్కోర్లు 260లు, రెండు టీమ్స్ 260 కొట్టే సిచ్యుయేషన్ రాకూడదు. బుమ్రా అండ్ కుల్దీప్ యాదవ్ వాళ్ళ బౌలింగ్ సత్తా చూపించాలని చెప్పి మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. షుడ్ నాట్ బి ఆల్ బ్యాటింగ్, దేర్ షుడ్ బి సంథింగ్ ఫర్ ద బౌలర్స్ యాజ్ వెల్.